హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇదిగోండి విజయవాడ పరిస్థితి చూసారా ఎలా ఉందో. మొన్న ఒక ఫ్యామిలీ లోపల ఉన్నారు, వాళ్ళ జాడ కూడా తెలియలేదని చెప్పాను కదండి. ఆ ఫ్యామిలీ అండి ఇవాళ అయితే బయటపడ్డారు. షిప్స్ అయితే వచ్చి తీసుకువెళ్ళారండి. కొన్ని షిప్స్ అయితే గవర్నమెంట్ అండి, కొన్ని షిప్స్ అయితే డబ్బులు తీసుకుని మరీ తీసుకొస్తున్నారు. మనిషికి 1000 రూపాయలండి, 5గురికి 5000. సింగినగర్ ఫ్లైఓవర్ నుంచి చూస్తే పరిస్థితి ఇలా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఫ్లోటింగ్ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళడానికి లేదండి, ఫుల్ వాటరు అరికాల నుంచి మోకాల వరకు, మోకాల నుంచి భుజాల వరకు వచ్చేస్తుంది. లోపలికి వెళ్దామని ప్రయత్నించింది. వాళ్ళ పాప వాళ్ళ నాన్నగారు లోపల ఇంట్లోనే ఉండిపోయారు. ఈమెమో చర్చుకొని బయటకు వచ్చారు. అదిగోండి వాటరు అక్కడ వరకు నడుస్తేనే మోకాల వరకు వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొందికి భుజాలు కూడా మునిగిపోతున్నాయి. ఇంటికి వెళ్ళే అవకాశం లేక పాప వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది, తిన్నారా లేరా అని ఆమె చాలా బాధపడుతుంది. ఒక రోజంతా అలాగే గడిచింది. అదిగోండి కార్లు, బైక్స్, వాళ్ళ సెల్లర్ మొత్తం ఇలా మునిగిపోయింది. ఎలాగలాగా వాళ్ళ హస్బెండ్ ధైర్యం చేసి లోపలికి వెళ్ళి వాళ్ళ పాపని, వాళ్ళ నాన్నగారిని, ఒక కుక్కపిల్ల ఉంది, కుక్కపిల్లని తీసుకొచ్చారండి. అలాగా వాటర్లో వస్తుంటే పాము చేయి మీద నుంచి వెళ్ళిపోయిందంట, పాప చేయి మీద నుంచి. ఆ పాపకైతే చాలా భయం వేసేసిందంట. వాటర్లో పాములు కూడా ఉన్నాయండి. ఇదండి విజయవాడ పరిస్థితి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.